మనం ఎట్టి తిండి తింటామో అట్టి త్రేపే వస్తుంది. As is the food, so is the belch. మామిడి పండు తింటే దోసకాయ త్రేపు వస్తుందా? రాదే. If you eat the mango fruit, you will not have the belch of the cucumber. కాబట్టి నీ భేదమైనటువంటి యొక్క దీన్ని భుజిస్తున్నావు, నీకు భేదమే తేపులు వస్తున్నాయి. You are just partaking differences, therefore you have అయితే diversified ఆయా attitude. దేశకాల పరిస్థితుల ప్రభావం పురస్కరించుకొని రూపనామములు కూడా మారుతూ ఉంటాయి. Basing on the period of time and the circumstances, names and forms vary. ఆంధ్రులందరికీ తెలుసును, Andhras know this. బెజవాడ రసాలు ఉంటాయి మామిడి పండ్లు. You know special type of mango fruits which ఇవి are. చాలా మధురమైన రసాన్ని అందిస్తుంటాయి. The Bezawada mango fruits are very sweet. దీంతో ఏమాత్రమూ పులుపు అనేటువంటిది ఉండదు. Nothing is astringent over అయితే there. దాని జాతి రసాలే, But it's a first class quality. కానీ పండు కాక మునుపు దాంట్లో కూడా పులుపు ఉంటుంది. Before it is ripe, yet then also it would be astringent. అది తిరిగి కాయగా ఉన్నప్పుడు కూడా ఒగరుగా వస్తుంటుంది. And when it is unripe and the tender one, it would be bitter. అన్ని ఒకే కాయలోనే ఉంటున్నాయి. Therefore, all the three stages are present with the same అయితే fruit. ఈ మాధుర్యం ఎప్పుడు వస్తుంది? పరిపక్వ స్థితికి వచ్చినప్పుడు మాధుర్యం వస్తుంది. The mango fruit is really sweet when it is fully దాని ripe. స్వరూపాన్ని అప్పుడు చూపుతుంది. You will know its true form then. కనుక మానవత్వం లోపల దివ్యమైనటువంటి ఆనందము, భవ్యమైనటువంటి శాంతి మనకు లభ్యం కావాలంటే అది పరిపక్వ స్థితికి రావాలి. Therefore, in order to enjoy that divinity, that peace, we should ripen in our spiritual pursuit. కనుక మన హృదయాన్ని ఈనాటి నుంచి పరిపక్వ స్థితికి తెప్పించుకోవడానికి తగిన కృషి చేయాలి. Therefore, in order to have our hearts చెట్టులో ripen కాయ enough, పుట్టింది కదా we should తక్షణమే work. కోసి తినడానికి ప్రయత్నం చేయకూడదు. The moment you find a fruit over there on a tree, you cannot pluck it out. అది కొంతకాలం చెట్టునందే ఉంచి You have to allow it there. ఫలమయ్యేంత వరకు దాన్ని కాపాడుకుంటూ రావాలి. And you have to safeguard it అది మన until it's ripe. కర్తవ్యం. That's our responsibility.